చూపిస్తారు కదా, ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ల మీద మీరు జీతాలు తీసుకుంటారు. ఆ వచ్చిన డబ్బులతో మంచి ప్రైవేట్ హాస్టళ్లలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తారు. ఈ పిల్లల మీద మీకెందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? ఈ పిల్లల మీద అంటే ఎందుకు ప్రేమ ఉంటుంది మీకు? ఏదో హాస్టల్కి వచ్చినామా, ఇట్లా చూసినామా, ఫోన్ నొక్కినామా, వెళ్ళిపోయినామా, ఇదే ధోరణి నడుస్తుంది. ఎందుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది? ఎందుకు హాస్టల్స్ రూమ్లు అయినా కానీ, టాయిలెట్స్ కానీ, వంటగదులు కానీ ఎందుకు నీట్నెస్ ఉంటలేవు? మీరు ఎందుకు నీట్నెస్ ఉంచలేరు? ప్రభుత్వం మీ మెయిన్ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు కాబట్టి వీళ్ళు ఇష్టరాజ్యంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పేద ప్రజలు అంటే ఇంత నిర్లక్ష్యమా మీకు? ఊరికనే జీతాలు వస్తలేవు. కన్న కష్టం చేస్తే రోజు 500 రాని రోజులు ఈ రోజు మీకు వేలకు జీతాలు. పేద ప్రజలు అంటే నిర్లక్ష్యం మీకు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అధికారులపై, సిబ్బందులపై కఠిన చర్యలు తీసుకొని వీళ్ళ ఉద్యోగాలను పీకేయాలి. అట్లయితే అన్ని హాస్టల్లో ఉన్న ఉద్యోగులకు భయం ఉంటది. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? మీకు కనిపిస్తలేదా? ప్రజలు గవర్నమెంట్ హాస్టళ్లలో చేర్పించాలంటే ప్రజలు భయపడుతున్నారు.